శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. పేద ప్రజలకు కొండంత అండ. 11 మంది లబ్ధిదారులకు 10,63,450 విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట. శ్రీకాకుళం టెక్కెలిలో గ్రీవెన్స్ నిర్వహణ. టెక్కెలిలో స్వయంగా అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజానికి సిగ్గుచేటైన చర్య అని మండిపడ్డ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకట్రావు. అంబటిని పరామర్శించడానికి వెళ్లడం జగన్మోహన్ రెడ్డి నైజానికి నిదర్శనమని కళావెంకట్రావు ఎద్దేవా. శ్రీ వెంకటేశ్వర భజన మండపం నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు. పాతపట్నం నియోజకవర్గం శ్యామలాపురం గ్రామ పరిధిలో మండప నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కెలి నియోజకవర్గంలో 11 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 11 మంది లబ్ధిదారులకు మొత్తం 10,63,450 విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. సహాయనిధి పేద ప్రజలకు వరం లాంటిదని అన్నారు. గత ప్రభుత్వం పేదల ఆరోగ్య విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, వారి సంక్షేమం మరియు ఆరోగ్యంపై పూర్తి భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స అందించేందుకు అవసరమైనంత నిధులు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పేద ప్రజల వైద్యం కోసం ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరుపేద కుటుంబాల్లో ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కింజరాపు హరివర ప్రసాద్ తో పాటు 4 మండలాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, రాష్ట్ర మంత్రికి కింజరాపు అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. టెక్కెలిలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొని స్వయంగా ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలో 2 చోట్ల ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈసారి కలెక్టర్ స్వయంగా టెక్కెలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ పేరిట నిర్వహించిన గ్రీవెన్స్ లో పాల్గొని బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. వినూత్నంగా క్షేత్రస్థాయి అధికారులతో కలిసి సమస్యల తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల సేకరణ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ విభాగాల సమన్వయంతో వినతులను స్వీకరించారు. డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి భారత్ సౌజన్య, డిఎస్ఓ సూర్యప్రకాశ్ లు అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను నమోదు చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 2 చోట్ల కలిపి మొత్తం 182 అర్జీలు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొని తమ విభాగానికి సంబంధించిన సమస్యలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేశారు. సాధ్యమైనంత త్వరగా వీటికి పరిష్కారం చూపిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే టెక్కెలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతులను స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుండి గ్రీవెన్స్ కు వస్తారని, వారి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. అర్జీ ఏ స్థాయిలో పెండింగ్ లో ఉన్న సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించిన వినతులను క్షేత్రస్థాయిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. నాణ్యమైన పరిష్కారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఆర్డీఓ కృష్ణమూర్తి వినతుల కోసం 5 కౌంటర్లు ఏర్పాటు చేయగా డివిజన్లో 8 మండలాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భక్తి మార్గ ప్రచారకుడు సంత రవిదాస్ జయంతిని జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తి మార్గ ప్రచారకుడు సంత రవిదాస్ జీ 649వ జయంతి సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, మాజీ జిల్లా అధ్యక్షులు బిల్లంగి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సవ్వాన ఉమామహేశ్వరరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన రాజేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు రొప్ప రమేష్ బాబు మరియు నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టిన భగవత్ సంత్ రవిదాస్ బాల్యంలోనే భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు. అంతేకాకుండా ఒక ఎస్సీ సామాజిక వర్గంలో కాకుండా అన్ని కుల మతాల వారికి మార్గదర్శిగా, ప్రచారకుడిగా భక్తి మార్గమే మన దేశ భావోద్వానికి పునాదని తెలిపిన మహానుభావుడు సంతి రవిదాస్. అలాంటి మహానుభావుడిని ఈ సందర్భంగా స్మరించుకోవటం మన దేశ జాతికి, మన దేశ ప్రజలకి ఎంతో ఆదర్శనీయమని తెలిపారు. ఈ రోజు జరగబోయే కార్యక్రమంతో పాటు ఢిల్లీలో పార్లమెంట్ నందు దేశ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని కూడా రాష్ట్ర పాతాధికారులు, ఎస్సీ మోర్చా నాయకులు వీక్షించారు. నరసన్నపేట మండలం తామరపల్లి అటవీ శాఖ కార్యాలయంలో చోరీ. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరపల్లి అటవీ శాఖ కార్యాలయంలో చోరీ జరిగింది. అధికారులు కార్యాలయానికి చేరుకోగానే తలుపులు తెరిచి ఉండడంతో అప్రమత్తమయ్యారు. బీరువాను ధ్వంసం చేసి సుమారు 4500 నగదుతో పాటు ప్రభుత్వ పత్రాలు కూడా చోరీకి గురైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు క్లూస్ టీంకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని క్లూస్ టీం పరిశీలిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈదుపురం బహుదా నది పరిసర గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం బహుదా నది పరిసర గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అక్రమ ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. ఈదుపురం బ్రిడ్జ్ వద్ద పగలు రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. అయితే స్థానికంగా ఉచితంగా లభించే ఇసుకను నిర్మాణానికి వాడుతూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులకు కూడా తెగబడుతున్నారు. ఒక్క ఈదుపురం పరిసరాల్లోనే పలువురు గుంపుగా ఏర్పడి ఈదుపురం వద్ద నుండి సుమారుగా 2000 లోడ్లకు పైగా ఇసుకను పోగులు పెట్టి యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమాకు కళ్ళెం వేయాలని స్థానికులు కోరుతున్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజానికి సిగ్గుచేటని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు వైఖరిని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లావేరు మండలంలో మీడియాతో మాట్లాడిన ఆయన అంబటి రాంబాబు వాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మానవత్వం ఉన్న ఏ వ్యక్తి కూడా అంబటి రాంబాబులా మాట్లాడలేరని, ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆయన వాడుతున్న భాష అత్యంత జుగుప్సాకరంగా, అసహ్యకరంగా ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని అంబటి రాంబాబు వంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి ఏమాత్రం అనర్హులని, ఇలాంటి వారిని సమాజం చీత్కరించుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిని తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నోరు అదుపులో లేని నేతలకు చట్టం తన ప్రతాపం చూపాలని కోరారు. తప్పు చేసిన వారిని మందలించాల్సింది పోయి అంబటిని పరామర్శించడానికి వెళ్లడం జగన్మోహన్ రెడ్డి నైజానికి నిదర్శనమని కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. జగన్ తన పార్టీ నేతలకు నేర్పుతున్న సంస్కృతి ఇదేనా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచక నేతలను ఎవరూ సహించరని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. సంస్కారం లేని మాటలు, వ్యక్తిత్వ హననమే వైకాపా విధానం. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం. ఇలాంటి వారిని ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. మోదీ తెచ్చిన జీఆర్ఏఎంజీ చట్టాన్ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను పునరుద్ధరించాలని, మోదీ తెచ్చిన జీఆర్ఏఎంజీ 2025 చట్టాన్ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం మహాత్మా గాంధీ స్ఫూర్తితో గ్రామీణ పేదలకు, రైతులకు, కూలీలకు అండగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని
వీబీజీ రామ్జీ చట్టం రద్దు చేయాలని కోరుతూ చిలకపాలెం సచివాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తేజేశ్వరరావు మాట్లాడుతూ సిపిఎం వామపక్ష పార్టీల మద్దతుతో ఆధారపడిన యూపీఏ 1 ప్రభుత్వం వామపక్ష పార్టీల ఒత్తిడి కృషితో వచ్చిన 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడం వలన గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు, పేద ప్రజలకు నష్టమని, పని హక్కు పోతుందని అన్నారు. ప్రజలపై భారాలు వేసి ప్రైవేట్ విద్యుత్ కంపెనీలకు అధిక లాభాలు వచ్చే విధంగా కొత్త విద్యుత్ చట్టం తెస్తున్నారని అన్నారు. 1966 నాటి పాత చట్టాన్ని మార్చి తెస్తున్న విత్తనాల బిల్లు రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని, కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా ఉందని అన్నారు. ప్రజా పోరాటాలపై నిబంధనము ప్రయోగిస్తున్నారని, పీడీ చట్టం ఉపయోగించి జైళ్లలో పెడుతున్నారని ఆరోపించారు. నిరసనలను, భావ ప్రకటన స్వేచ్ఛను హరించే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ తెచ్చిన చట్టానికి టీడీపీ, జనసేన మద్దతు పలకడం దుర్మార్గమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన దుష్ట చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర భజన మండపం నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలను ఎమ్మెల్యే ఎంజీఆర్ మంజూరు చేశారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలం శ్యామలాపురం గ్రామ పరిధిలో గల ఆర్ఎండ్ఆర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి భజన మండపం నిర్మాణం కొరకు గ్రామ ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. గ్రామ ప్రజల ఆంక్షలను గౌరవించి ఎమ్మెల్యే వెంటనే స్పందించి టీడీపీ దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడంతో కీలక పాత్ర పోషించారు. ఈ నిధులతో భజన మండపం నిర్మాణం చేపట్టనుండడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెరుగుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, భక్తులు శాసనసభ్యులు మామిడి గోవిందరావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యమిస్తున్న ఎమ్మెల్యే నాయకత్వం ఆదర్శప్రాయమని వారు కొనియాడారు. గరివిడి నుండి గర్భం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు. చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గరివిడి మండలం నుంచి గర్భం వరకు 3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి మరియు స్థానిక శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్ల సౌకర్యం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ రహదారి పనుల ద్వారా స్థానిక ప్రజలకు, వాహనదారులకు రవాణా ఇబ్బందులు తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఎన్డీఏ కూటమి శ్రేణులు మరియు గ్రామస్తులు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు. కవిటి మండలం మున్నిపుట్టుగ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే బెందాలం అశోక్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరి ఎదుగుదలకు అంగన్వాడీ కేంద్రం ఓ పునాదని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ అన్నారు. విద్యాబుద్ధులు అంగన్వాడీ కేంద్రంలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా కవిటి మండలం మున్నిపుట్టుగలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే అశోక్, జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు ప్రారంభించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలను తక్షణమే పూర్తి చేసి ప్రారంభించే చర్యలు చేపట్టమని ఎమ్మెల్యే అశోక్ పేర్కొన్నారు. అలాగే మున్నిపుట్టుగలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి స్థలం ఇచ్చిన గ్రామస్తురాలిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మణిచంద్ర ప్రకాష్, టీడీపీ కవిటి మండల అధ్యక్షుడు పొందల కృష్ణారావు, బెందాలం రమేష్, సీపాన వెంకటరమణ, కూటమి నేతలు పాల్గొన్నారు. సారంకోట మండలం బుడితి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. సారంకోట మండలం బుడితి పీహెచ్సీలో సోమవారం జరిగిన ఆసుపత్రి సలహా మండలి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం కోసం వచ్చిన రోగులకు ప్రేమపూర్వకంగా వైద్య సహాయాన్ని అందించాలని సూచించారు. 9 మంది వైద్యులు ఉన్నారని, సిబ్బంది కొరత లేదని, పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని ఆయన వైద్యాధికారులను కోరారు. అలాగే పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే ఆరోగ్య కేంద్రానికి 18 లక్షల రూపాయలతో మంజూరు చేసిన ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.